అందరికీ ప్రైజ్ లాడండి. ఈరోజు మన 1 ఇయర్ బైబిల్ ప్రయాణంలో ఫిబ్రవరి 16వ తేదీన మన 47వ రోజు వాక్యాంశాలు సంఖ్యాకాండము 36వ అధ్యాయము, నిర్గమకాండము మొదటి 2 అధ్యాయాలలో దేవుని న్యాయము, నడిపింపు, రక్షణను మనం తెలుసుకుంటాం. కుటుంబాల వారసత్వాన్ని కాపాడి ఇజ్రాయేలీలను ఎడారి మార్గంలో నడిపించి వారిని అడుగడుగున రక్షిస్తూ సమయోచితమైన విజయాలను దయచేసిన మన తండ్రికే మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లిద్దాం. పూర్తి అధ్యాయాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న బటన్ను ప్రెస్ చేయండి. సంఖ్యాకాండము 36వ అధ్యాయము. యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనుమడును గిలాదు యొక్క పుత్రువంశముల యొక్క పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇజ్రాయేలీల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాటలాడి ఇట్లనిరి: ఆ దేశమును 100 చీట్ల చొప్పున ఇజ్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని యెహోవా మా ఏలినవానికి ఆజ్ఞాపించెను. మరియు మా సహోదరులైన సెలోఫెహాదు స్వాస్థ్యము అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా ఏలినవాడు యెహోవా చేత ఆజ్ఞ పొందెను. అయితే వారు ఇజ్రాయేలీలలో వేరు గోత్రముల వారినెవరినైనను పెండ్లి చేసుకునిన ఎడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కలుసుకొనిన వారి గోత్ర స్వాస్థ్యములో కలుపబడి మాకు 100 చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యము నుండి విడిపోవును. కాబట్టి ఇజ్రాయేలీలకు సునాద సంవత్సరము వచ్చినప్పుడు వారి స్వాస్థ్యము వారు కలుసుకొనిన వారి గోత్ర స్వాస్థ్యములతో కలుపబడును కనుక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోవుననగా మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించి ఇట్లనెను: యోసేపు పుత్రుల గోత్రీకులు చెప్పినది న్యాయమే. యెహోవా సెలోఫెహోదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా, వారు తమకు ఇష్టులైన వారిని పెండ్లి చేసుకుని వచ్చును గాని వారు తమ తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకొనవలెను. ఇజ్రాయేలీల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇజ్రాయేలీలలో ప్రతివాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను. మరియు ఇజ్రాయేలీలకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇజ్రాయేలీల గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకొనవలెను. స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇజ్రాయేలీల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచి ఉండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోఫెహదు కుమార్తెలు చేసిరి. సెలోఫెహదు కుమార్తెలైన మహలా, తిర్సా, హగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుల కుమారులను పెండ్లి చేసుకొనిరి. వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెండ్లి చేసుకొనిరి కనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశములలో నిలిచెను. యెరికో వద్ద యోర్దానును సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషే చేత ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించిన విధులను, ఆజ్ఞలను ఇవే. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము. యోర్దాను అవతలనున్న అరణ్యంలో అనగా పారానుకును, తోఫేలు, లాబాను, హజేరోతు, దిజాహాబను స్థలములకు మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలో మోషే ఇజ్రాయిలందరితో చెప్పిన మాటలు ఇవే. హేరేబు నుండి సేయీరు మన్యపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము. షెబ్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సిహోరును, అష్టారోతును నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రేయిలో హతము చేసిన తరువాత 40వ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీన మోషే ఇజ్రాయేలీలకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. యోర్దాను అవతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను: మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చెను: ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకు, అరానాబాలోను మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నింటికి, కనాను దేశమునకును,
లెబానోనుకును మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనము పరచుకొనిడి. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును భరింపలేను. మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసిన కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించునుగాక. నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను? జ్ఞాన వివేకములు కలిగి మీ మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి. వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మంది ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించితిని. అప్పుడు నేను మీ న్యాయాధిపతులలో మీ సహోదరుల వాద్యములను తీర్చి ప్రతి మనుషునికిని వాని సహోదరులకిని వాని వద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చునప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వాద్యమును నా వద్దకు తీసుకొని రావలెను. నేను దానిని విచారించెదనని వారికి ఆజ్ఞాపించితిని. మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గూర్చి అప్పుడు మీకు ఆజ్ఞాపించితిని. మనము హేరోబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి అమోరీయుల మన్యపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పితిని. అప్పుడు మీరందరూ నా వద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదుము. వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిమి. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒక్కింటికి ఒక్క మనిషిని చొప్పున 12 మనుషులను పిలిపించితిని. వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఏడ్కోలు లోయకు వచ్చి దాని వేగుచూచి ఆ దేశ ఫలములను చేతపట్టుకొని మన వద్దకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబడి మీ గుడారములలో సణుగుచు యెహోవా మన యందు పగబట్టినందున మనలను సంహరించున్నట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మనలను రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడ జనులు మనకంటే బలిష్ఠులు, ఎత్తరులై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో ఉన్నవి. అక్కడ అనాకీయులను చూచితమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీకు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలములను మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘంలోనూ మీకు ముందర నడిచితిని. మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి
నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యెఫునే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించును కనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానమునకు ఇచ్చేదనని ప్రమాణము చేసెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడునకు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవును దానిలో ప్రవేశించవు. అతడు ఇశ్రాయేలీయులు దాన్ని స్వాధీనపరచుకొని చేయును కనుక అతని ధైర్యపరచుము. ఆ దినమున మంచి చెడ్డలను ఎరుగని మీ కుమారులు అనగా అపహరించబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింపరు. దానిని వారికిచ్చేదను, వారు దానిని స్వాధీనపరచుకొందురు. మీరు తిరిగి ఎర్ర సముద్రము మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను. అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపం చేసితిమి, మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను కనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్ము తరిమి హోర్మా వరకు సేయీరులో మిమ్ము హతము చేసిరి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడ్వగా యెహోవా మీ మొరను లక్ష్యపెట్టలేదు, మీ మాటను వినలేదు. కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్రమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సేయీరు మన్యము చుట్టూ తిరిగితిమి. అంతటా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము, సేయీరులో కాపురమున్న ఏసేపు సంతానమైన మీ సహోదరుల పొలిమేరలను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుతురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండిడి. వారితో కలహమాడవద్దు. ఏలయనగా ఏసేపుకు స్వాస్థ్యముగా సేయీరు మన్యమును నేనిచ్చి ఉన్నాను కనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకు ఇయ్యను. మీరు రూకలిచ్చి వారి వద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారి వద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నింటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు, నీకేమీ తక్కువ కాదు. అప్పుడు సేయీరులో నివసించు ఏసేపు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతు, ఎసోన్గెబెరు, అరాబా మార్గముల నుండి మనము ప్రయాణము చేసితిమి. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధించవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశములను స్వాస్థ్యముగా ఇచ్చితిని. వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. పూర్వకాలమున ఏమీయులను వారు 6 దేశములలో నివసించి వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీయుల వలె రెఫాయిమీయులుగా ఎంచబడిన వారు. మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీయులు సేయీరులో నివసించిరి. ఇజ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్టు ఏసేపు సంతానము వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని తమ ఎదుటి నుండి వారిని పంపించి వేసి వారి దేశములో నివసించిరి. కాబట్టి మీరు లేచి జెరోదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జెరోదు ఏరు దాటితిమి. మనము కాదేషు బర్నేయలో నుండి బయలుదేరి జెరోదు ఏరు దాటి వరకు అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు
సైనికులైన ఆ మనుష్యులను తరుము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా ఉండెను. సైనికులైన వారందరూ ప్రజలలో నుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను నీకు మోయాబునకు సరిహద్దుగానున్న 6 దేశములు దాటబోచున్నావు. అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నియ్యను. అదియు రెఫామీయుల దేశమని ఎంచుబడుచున్నది. పూర్వకాలమందు రెఫాయిమీయులు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జంజుమ్మీయులు అందురు. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెను కనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి చోట నివసించిరి. అట్లు ఆయన సేయూరులో నివసించు ఏసేపు సంతానము కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీయులను నశింపజేసెను కనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరుచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు. గాజా వరకు గ్రామములలో నివసించిన అవీయులను కఫ్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తోరీయులు నశింపజేసి వారి చోట నివసించిరి. వారు లేచి సాగి అమ్మోను ఏరు దాటిరి. ఇదిగో అమోరీయుడైన షర్బాను రాజుగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దాన్ని స్వాధీనపరుచుకొని మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయడి. నేడు నేను నీ వలన భయము, నీ వలన వెరపు ఆకాశము కిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింపు మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చి సమాచారము విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. అప్పుడు నేను కెదేమోతు అరణ్యములో నుండి షెర్బోను రాజైన సీహోను నద్దకు దూతలను పంపి నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము, కుడి ఎడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవదును. నా యొద్ద రూకలు తీసుకొని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము, నా యొద్ద రూకలు తీసుకొని తాగుటకు నీళ్ళిమ్ము. సేయూరులో నివసించు ఏసేపు సంతానము పునారును, ఆరులో నివసించు మోయోబీయులను నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యోర్దాను దాటి వరకు కాలినడక చేతనే నన్ను వెళ్ళిపొమ్మని సమాధానపు మాటలు పలికించిరి. అయితే షోర్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమును వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమును తెగింపు కలుగజేసెను. అప్పుడు యెహోవా, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింపు మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీ దగునట్లు నీవు దాన్ని స్వాధీనపరుచుకుని మొదలుపెట్టమని నాతో చెప్పెను. సీహోనును అతని సమస్త జనమును యెహోషులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించను కనుక మనము అతనిని, అతని కుమారులను, అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురుషును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియూ లేకుండా నాశనం చేసితిమి. పశువులను, మనము పట్టుకొనిన పురములను, సొమ్మును దోపిడిగా దోచుకుంటిమి. ఆర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును, ఆ ఏటి వద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటియూ లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటినీ మనకు అప్పగించెను. అయితే అమ్మోనీయుల దేశమునైనను, యబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతముననైనను, ఆ మన్నేములోని పురములనైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు.